బంజారాభవన్లో తన డబ్బులతో సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేస్తానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారు. జనగామలో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకల్లో పల్లా రాజేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి తెలంగాణలో బంజారాభవన్ లేదన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డగా హైదరాబాద్లో బంజారాభవన్ నిర్మించినట్లు చెప్పారు. జనగామ చంపక్ హిల్స్ వద్ద బంజారాల కోసం ప్రత్యేకంగా స్కూల్ ఏర్పాటుపై కలెక్టర్తో మాట్లాడానన్నారు. బంజారా జాతిని మేలుకొలిపిన మహానుభావుడు సేవాలాల్ సేవలను మరువలేమని అన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. ఎకరం భూమి కూడా శాంక్షన్ అయి ఉన్నది, ఎత్తుకులాడుతూ ఉన్నారు. వెంటనే మేము దాన్ని కూడా తయారు చేసుకుంటామని చెప్పేసి దానికి నా యొక్క అవసరం ఏముంటే మాత్రం ఖచ్చితంగా మీ అందరితో కలిసి నేను వస్తా, మాట్లాడదాం. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు మీ ఇంటికి పోతున్నారు, నేను నా ఇంటికి పోతున్నా. మళ్ళీ వచ్చినప్పటికీ మళ్ళీ అప్పుడు అడుగుతున్నారు ఏమైంది సార్ చెప్పిందని. మీరు వస్తే కదా నేను చెప్పింది, నేను మాట్లాడేది. కాబట్టి మీరు వచ్చి మాట్లాడితే ఖచ్చితంగా మీతో పాటు నేను వస్తా. ఎక్కడికంటే అక్కడికి, ఇక్కడ కలెక్టరేట్ తీసుకోపోతారా, లేకపోతే పైన అక్కడికి ఏమన్నా ఎస్సీ కమిషన్ దగ్గర పోతారా, మంత్రి దగ్గర రమ్మంటే మీతో పాటు నేను రావడానికి సిద్ధం. కానీ మనకు వచ్చే సంవత్సరం వరకు రావాలంటే మీరు వస్తే మీతో పాటు నేను వచ్చి నేను ఖచ్చితంగా అది ఇప్పించే పని నేను కూడా చేస్తానని చెప్పేసి మీకు మాటిస్తున్నా. 2 కోట్ల రూపాయలతో పాటు ఎకరం భూమి కూడా శాంక్షన్ అయి ఉన్నది, ఎత్తుకులాడుతూ ఉన్నారు. వెంటనే మేము దాన్ని కూడా